హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిప్టో గురు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైనాన్స్లో ఉన్న యూఎస్డిటీని ఐఎన్ఆర్లోకి ఎలా మార్చాలి, మార్చిన తర్వాత ఆ ఐఎన్ఆర్ని మన బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందరిలాగా మోటివేషన్ చేసి క్లాసులు చెప్పి సొల్లు కవర్లు చెప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఐఎన్ఆర్లోకి ఎలా మార్చాలి యూఎస్డిటీని అనేది చెప్తాను. ఇప్పుడు మన బైనాన్స్ అకౌంట్లో ఉన్న యూఎస్డిటీని మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అసెట్స్లోకి వెళ్తే మనకి కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, యూఎస్డిటీ అని. నా దగ్గర 5 యూఎస్డిటీ ఉన్నాయి. ఆ యూఎస్డిటీని మనం ఇండియన్ ఎక్స్చేంజ్ అయిన CoinDCX అనే ఎక్స్చేంజ్ ఉంది, ఆ ఎక్స్చేంజ్లోకి పంపించి అక్కడి నుంచి మనం బ్యాంక్ అకౌంట్కి డ్రా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ప్రాసెస్ మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, బైనాన్స్లో 521 రూపాయలు ఉంది, అది పోర్ట్ఫోలియో ఉంది. మన దగ్గర 5 యూఎస్డిటీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే మనం CoinDCX ఎక్స్చేంజ్ ఉండాలి. ఆ ఎక్స్చేంజ్ని మనం ఓపెన్ చేసి ముందు సైన్ అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అదంతా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, క్రిప్టో డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ క్రిప్టో అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ కాయిన్ అయితే డిపాజిట్ చేస్తామో ఆ కాయిన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర యూఎస్డిటీ ఉంది కదా, మనం ఇక పైన ఫస్ట్లో ఉంది చూడండి యూఎస్డిటీ, దాని మీద క్లిక్ చేయండి. యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అప్పుడు మనం ఏ నెట్వర్క్ నుంచి మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, ఆ నెట్వర్క్ దగ్గర క్లిక్ చేస్తే మనం ట్రాన్లోనా, ఈఆర్సీనా, బిఎస్సి వెబ్20 చైనా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను BSC20 వెబ్ చైనా అనేది తీసుకున్న తర్వాత మనకి కింద క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా మాన్యువల్గా పంపించుకోవాలంటే మనం ఇక్కడ కాపీ అని చూడండి డౌన్లో, ఆ కాపీ మీద క్లిక్ చేసుకుని హోమ్ పేజ్కి వచ్చేసి మళ్ళీ బైనాన్స్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. బైనాన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యూఎస్డిటీ మీద క్లిక్ చేయాలి. మన దగ్గర ఏ అయితే 5 యూఎస్డిటీ ఉందో ఆ యూఎస్డిటీ మీద క్లిక్ చేసి కింద చూడండి సెండ్ అనే ఆప్షన్ ఉంది, ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బైనాన్స్ యూజర్, అంటే మనం తెలిసిన వాళ్ళకి పంపించాలంటే వాళ్ళకి బైనాన్స్లో అకౌంట్ ఉంటే వాళ్ళ మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే బైనాన్స్ ఐడి కానీ ఉంటే దాని ద్వారా డైరెక్ట్గా పంపించవచ్చు. ఇప్పుడు మనం CoinDCXకి పంపించాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఆన్ చైన్ విత్డ్రా అని ఉంది కదా, రెండోది, దాని మీద క్లిక్ చేయాలి. ఆన్ చైన్ విత్డ్రా మీద ప్రెస్ చేసిన తర్వాత అడ్రస్ మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం అక్కడ ఏ నెట్వర్క్ తీసుకున్నాం, BEP20 తీసుకున్నాం, BNB స్మార్ట్ చైన్ BEP20 తీసుకున్నాం. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఎంత ఉన్నాయి, ఇక్కడ యూఎస్డిటీ 3.91 యూఎస్డిటీ ఉంది. సో ఇప్పుడు నేను అక్కడికి ఎంత పంపించాలనుకుంటున్నాను, ఒక 3 యూఎస్డిటీ పంపిస్తాను, అంటే 258 రూపీస్ అక్కడ అవుతుంది. 3 యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేయాలి. విత్డ్రా సారీ గైస్, ఇది మినిమం 10 యూఎస్డిటీ అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, మీ దగ్గర 10 యూఎస్డిటీ ఉన్నట్టయితే 10 యూఎస్డిటీని టైప్ చేసి విత్డ్రా కొట్టండి. విత్డ్రా కొట్టిన తర్వాత మీకు బయోమెట్రిక్ పెట్టుకున్నట్టయితే డైరెక్ట్గా విత్డ్రా అయిపోతుంది. ఒకవేళ బయోమెట్రిక్ పెట్టుకోకపోతే కనుక
మెయిల్ ఓటీపీ, ఫోన్ నెంబర్ ఓటీపీ 2 అడుగుతుంది. ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేస్తే మీకు వెంటనే విత్డ్రా అయిపోతుంది. విత్డ్రా అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లో మీకు ఇక పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ అవుతాం జరుగుతుంది. చూపిస్తాను అండి. కాయిన్స్ అన్నది కదా పైన, కాయిన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కోర్డావ్, ట్రాన్, డోజీ ఉంది కదా, ఇక్కడ యూఎస్డిటీ యాడ్ అవుతుంది. ఈ యూఎస్డిటీని ఏం చేయాలంటే మీరు మొత్తం ఇక్కడ యూఎస్డిటీ వచ్చిన తర్వాత, సపోజ్ యూఎస్డిటీలో ఈ కోర్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తుంది. నా దాంట్లో అక్కడ లేకపోవడం వల్ల నేను సరిగ్గా చేయలేదు. ఈ కోర్ వీళ్ళ ప్లేస్లో యూఎస్డిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ యూఎస్డిటీని ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఈ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎన్ని యూఎస్డిటీ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు 49.9 రూపీస్ అని చూపిస్తుంది, 90 అని చూపిస్తుంది కదా, అక్కడ యూఎస్డిటీ రేట్ చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని యూఎస్డిటీ అయితే మనం సెల్ చేయాలనుకుంటున్నామో అన్ని యూఎస్డిటీని మనం ఇక్కడ ఒక సపోజ్ 3 సెండ్ చేసాను, 10 సెండ్ చేస్తాం కదా, దానిలో ఒక 9 అమ్మాలనుకోండి, 9 అని ప్రెస్ చేస్తాం. 9 వాల్యూ అంతా ఇక్కడ ఉన్న రేటు ప్రకారం 449 వచ్చింది. అప్పుడు ఇక్కడ చేసిన తర్వాత స్వాప్ టు సెల్ అని ఉంది కదా, ఈ ఆరో సింబల్ని ఇలా స్వాప్ చేయాలి. ఇలా స్వాప్ చేస్తే మనకి సెల్ అయిపోతుంది. సెల్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడికి వస్తుందంటే ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఐఎన్ఆర్లో కన్వర్ట్ అయ్యింది లేదు అనేది మనకు ఎలా చూడాలంటే చెప్తాను. ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది కదా కింద, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన చూపిస్తుంది అన్నమాట అమౌంట్, అవైలబుల్ టు ఇన్వెస్ట్ లాక్డ్ అమౌంట్ అని చూపించిన దాని కింద డిపాజిట్ విత్డ్రా ఐఎన్ఆర్ అని ఉంది కదా, ఈ విత్డ్రా ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయాలి. విత్డ్రా ఐఎన్ఆర్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అవుతుంది. నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది. కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దు, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ మనం 9 యూఎస్డిటీ అయితే సెల్ చేసాం కదా, ఆ అమౌంట్ మనకి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర చూపిస్తుంది. దాంట్లో నుంచి మనకు ఎంత కావాలంటే అంత, ఒక సపోజ్ మినిమం 100 రూపాయలు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసిన తర్వాత ఇప్పుడు 20 రూపాయలు ఇలా టైప్ చేసి కింద కంటిన్యూ విత్డ్రా అని ఉంది కదా, ఆ కంటిన్యూ విత్డ్రా మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు Coin26లో దేంతో అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 1 to 2 అవర్స్లో, ఇక్కడ మనకి 72 వర్కింగ్ అవర్స్ అని ఇచ్చారు, బట్ మనకు వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే మన అకౌంట్కి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్లో. ఒకవేళ నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదా ఎవరినైనా అడిగైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలాగోలా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.